అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చూడాలి. రైట్ అండి. కళావతి గారు నమస్తే అండి. నమస్తే కళావతి గారు, మీరేం చెప్తారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తానండి. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ముందు లక్ష్మి గారికి అండ్ మగధ టీం వారికి, అలాగే నా తోటి శాస్త్రులైన డాక్టర్ గారికి, గీతా నాయుడు గారికి నమస్సుమాంజలు తెలియజెప్తూ చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారండి. ఎందుకంటే ఈవేళ రేపు మీరు అన్నట్టు ప్రతిదీ కూడా పొలిటికల్ ఇష్యూస్ వంట వాళ్ళకి లాభాపేక్షకి అన్నట్టుగా చేస్తున్నారు తప్పితే సమాజం ఏమైపోతుంది అనే చింత మాత్రం ఎవరికీ లేదండి. బహుశా మొదటి నుంచి కూడా మేము మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అంటూ ఆ ప్రపంచంలో అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన మాకు నిజంగా ఇప్పుడు మీరు కొన్ని చెప్తుంటే, నేను ఈ మధ్యకాలంలో న్యూస్ కూడా నేను అంత ఫాలో అవ్వట్లేదు, కొంచెం పర్సనల్ బిజీ వల్ల. ఇది చెప్తుంటే నేనే షాక్ గురయ్యానండి. ఇది ఎంత దిగ్భ్రాంతి అంటే, ఏంటి ఎలా అయిపోయిందా? జనరల్ గా మా దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, అప్పుడప్పుడు చూస్తున్నాను ఏంటి ఎలా తయారయ్యారు సొసైటీ అని. అయితే అది నా బాధ్యతగా నేనైతే ఒక ఓన్లీ లీగల్ అవేర్నెస్ క్యాంప్ అనే కాదు, మాకు తొలి తెలుగు అశోక్ చక్ర అవార్డు గ్రహీత కరణం వరప్రసాద్ ఫౌండేషన్ నుంచి ఇంచుమించుగా 40-50 కాలేజెస్ లో ఓన్లీ టీనేజర్స్ కి ఉద్దేశించి ఇలాంటి మీద పేరెంట్స్ ని, ఎల్డర్స్ ని ఎలా రెస్పెక్ట్ చేయాలనే విషయాల మీద మేము ఫ్రీక్వెంట్ గా అవేర్నెస్ క్యాంప్స్ నేను పర్సనల్ గా చేస్తూ ఉంటానండి. నాతో పాటు ఒక 4-5 యాక్టివిస్ట్ ని తీసుకెళ్లి. అది లేకపోవడం వల్ల పిల్లల్లో ఏంటంటే, డాక్టర్ గారు చెప్పినట్టు, నాయుడు గారు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరేలో ఉండడం, ఎవరో మంచి చెడులు చెప్పేవాళ్ళు లేకపోవడం, పేరెంట్స్ అంతా ఏదో ఒక విషయంలో పిల్లల్ని చాలా గొప్పగా పెంచేస్తాం అనుకుంటున్నారు తప్పితే ఏదో వాళ్ళకి కావాల్సిన అందేవాళ్ళని తపనతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కోరింది ఇచ్చేయాలనే తప్పితే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలాగ బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉన్నారు ఏంటి అన్నది అస్సలు చూడట్లేదండి. ఏదో ఫోన్ పట్టుకొని, నేను మా దగ్గర ఫ్యామిలీస్ కూడా చూస్తాను, చాలా చెప్తుంటే మా వాళ్ళు దెబ్బలాడుతారు, నువ్వు ఎందుకు ప్రతిదీ అలా చెప్తావని. అంటే ఫోన్ పట్టుకుంటారు, గ్యాడ్జెట్ ఒక స్టైల్ అనమాట. మీరు అన్నట్టు ఎంతసేపు రీల్స్ చూడడం, పోనీ అది ఏమైనా వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ పనికొచ్చేది అయితే పర్లే, అన్నెసెసరీగా ఇప్పుడు గీతానాయుడు గారు చెప్పినట్టే ఫ్యామిలీ వైబ్స్ అంత రీల్స్ చేసుకుని డాన్స్లు వేసి కవ్విస్తూ చేయాల్సిన పని ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు పిలుస్తారు, లేదంటే ఇంకొక యూస్ఫుల్ అయిన దాని మీద టైం కేటాయించవచ్చు కదా. వాళ్ళు ఎందుకు అది ఒప్పు సొప్పులు చూపిస్తూ డాన్స్ లేసి రీల్స్ పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఏమైంది ఎందుకు అసలు? అంటే ఈజీ మనీ కదా గీతా గారు. మా పేరెంట్స్, మా అమ్మ చేస్తుంది, మా అత్త చేస్తుంది, మా పక్కింటి ఆవిడ చేస్తుంది, దాన్ని మళ్ళీ పిల్లలు అంటే ఈవేళ మోటివేషన్ అంటే మంచి విషయాన్ని కాకపోతే చెడు విషయాన్నే తొందరగా గ్రాస్ప్ చేస్తున్నారండి. వీళ్ళే చేస్తున్నారు, ఇది కరెక్టేనేమో, వాళ్ళు అలా చేస్తే మనం ఎందుకు చేయకూడదు అని చేయడం, దాన్ని చూసి ఇంకొక అబ్బాయి ఎవరో తనకి ప్రపోజ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే తాత్కాలిక సుఖాల కోసం క్షణిక ఆవేశంలో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారండి. దీని మీద మనలాంటి వారు అందరూ ప్రజా సంఘాలనే కాదు, మీలాంటి బాధ్యత గల సోషల్ రెస్పాన్సిబిలిటీ గా బాధ్యత గల వారు అందరూ కూడా యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఈవేళ తిరుపతి అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో దించేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అందరూ కూడా, ఒకరని కాదు. అంతేగాని సొసైటీ ఏమైపోతుంది రేపు పొద్దున్న, అసలు ఈ సమాజంలో అంటే పక్కింటి వాళ్ళు పాడవుతున్నారని చూస్తున్నారు తప్పితే మన ఇంటి పిల్లలు కూడా ఆ తోవలో వెళ్తారేమో, అది మనకి కూడా రేపు పొద్దున్న చుట్టుకుంటుందేమో అని పాపభీతి గాని, ఒక సమాజంలో మనం ఇలా ఉండాలి అని కూడా లేదనిపిస్తుందేమో. ఎక్కడో న్యూస్ చూస్తున్నాం మనం, కానీ ఆ న్యూస్ ని మనం ఖండించకపోయినా, దాన్ని చూసి ఏదో ఒకటి ఇయాల్టి పిల్లలకో మన పక్కింటి వాళ్ళకో ఒక అవేర్నెస్ ఇవ్వకపోయినా ఆ న్యూస్ లో రేపు మనం ఉంటామండి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఆ సున్నితత్వం ఎక్కడి నుంచి అంటే అండి, ఒకటి అంటే సరే మళ్ళీ డ్రెస్సింగ్ దగ్గరకో ఎక్కడికో తీసుకువెళ్తే ఇదవుతుంది, కానీ అంటే ఆ స్త్రీ సున్నితత్వం డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలైతే అది ఎక్కడ దాకా అంటే అందరం మహిళలమే ఉన్నాం, మళ్ళీ ఏమంటే ఏమవుద్దో అని చెప్పేసి సోమశేఖర్ గారు ఆలోచించవచ్చు, ఆయన ఒకళ్ళే మేల్ గెస్ట్ గా ఉన్నారు కాబట్టి. కానీ అంటే మహిళల డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టితే ఆ తల్లి డ్రెస్సింగ్ చూసి పిల్లలు అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ లింక్ అయి ఉన్నట్టు అనిపించట్లేదండి?